హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఈ చికెన్ కర్రీ గ్రేవీతో ఉండి చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కర్రీని మనం చాలాసార్లు చేస్తూ ఉంటాము. ఈ రకంగా ఒకసారి చేయండి. గ్రేవీ అయితే బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా లేదు టిఫిన్స్ గారెలు వేసుకుంటాం కదా, గారెల్లోకైనా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీతో ఉండి. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా? చికెన్ కర్రీ చేయడానికి 1/2 కిలో చికెన్ బోన్స్తోనే తీసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేయించుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ తీసి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసుకుంటే చికెన్ కర్రీలోకి మెత్తగా ఉడుకుతుంది. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే పెరుగును కూడా వేయండి. 3 టేబుల్ స్పూన్ల వరకు నేను పెరుగు అయితే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పెరుగు, ఆయిల్ ఇవన్నీ కూడా బాగా చికెన్ పీసులకు పట్టేలాగా బాగా పట్టించి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయినా ఉంచవచ్చు, బయట అయినా మూత పెట్టి ఉంచవచ్చు. పెరుగు కూడా వేయడం వల్ల, ఆయిల్ వేయడం వల్ల చికెన్ అయితే మెత్తగా జ్యూసీగా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక అరగంట సేపు మ్యారినేట్ చేద్దాం. ఈ లోపల మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి. ఒక 4 కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ వరకు గసగసాలు, జీడిపప్పు బద్దలు 6, బాదం ఒక 6 నేను నీటిలో నానబెట్టి ఉంచాను. ఈ జీడిపప్పు బాదం కూడా ఇందులో వేసి, ఇందులోని 1 టమాటా వేస్తున్నానండి. ఒకే 1 టమాటా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల చికెన్ కర్రీకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇందులోకి మసాలా దినుసులు, సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్క వేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఒక పెద్ద ఉల్లిపాయలు 4 కట్ చేశానండి. చిన్న ముక్కల కింద కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి గ్రేవీ రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తే మళ్ళీ టేస్ట్ బాగుండదండి, తీపి వచ్చేస్తుంది. గ్రేవీ కోసమే ఈ పేస్టు ఇదిగో మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెడుతున్నాను. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఒక 3-4 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇందులోనే గసగసాలు, టొమాటో, బాదం, జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి, ఇవన్నీ కలిపిన పేస్ట్ని కూడా వేసేసుకుని ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల కొంచెం అడుగంటుతూ ఉంటుంది. అడుగంటుతున్నప్పుడు కొద్దిగా ముందుగానే మనం సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా వేయించేటప్పుడు అడుగంటుతున్నప్పుడు కొద్దిగా మసాలా వాటర్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేయడం వల్ల అడుగంటకుండా వేగుతుంది. ఈ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ తేలాలి. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇందులోకి అరగంట సేపు మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గిస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి చికెన్లోంచి. ఆ వాటర్లోనే చికెన్ ఉడుకుతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మనం చూడకపోతే మాడిపోద్ది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 6-7 నిమిషాల వరకు నేను ఉడికించాను. ఇప్పుడు వాటర్లో చికెన్ అంతా ఉడికింది. ఇందులోకి సరిపడా కారం అయితే వేసేస్తున్నాను. నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి. అలాగే వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇది గరం మసాలా పౌడర్ ఇంట్లోది 1/2 టీ స్పూన్ వేస్తున్నాను.
ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేస్తున్నానండి. 1 కప్పు వాటర్ వరకు మసాలా వాటర్ వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుని చూసుకోండి. కొంచెం గ్రేవీతో చేస్తున్నాం కాబట్టి కర్రీని కొంచెం వేస్తున్నాను. ఇంకొక పావు కప్పు వాటరు. ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టకుండానే మనం ఉడకనివ్వాలి చూసుకుంటూని. ఇందులోకి నేను పాల మీద మేగడండి, ఇది మిక్సీలో వేసి ఫ్రెష్ క్రీమ్లా చేసుకోవచ్చు. నేను మేగడని వేసేసాను. ఇందులోనే నేను కస్తూరి మేతిని కూడా 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో నేను ఒక 5 నిమిషాల వరకు ఉడికించానండి. ఆ తర్వాత పాల మీద మేగడ కస్తూరి మేతి కూడా వేసేసుకుని 1 నిమిషం కలుపుకుని ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చూడండి. ఒక్కో చికెన్ అయితే త్వరగానే ఉడుకుతుంది, ఒక్కొక్కటి టైం పడుతుంది. ముదురుగా ఉన్న చికెన్ అయితేను చూడండి, చికెన్ కొంచెం ఉడికింది. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా సిమ్లో ఉంచేసి ఒకసారి కలుపుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గ్రేవీ ఈ విధంగా ఉంటుండగా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కపడుతుంది. మనకి చపాతీలోకి అదైతే చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో బాదం జీడిపప్పు కూడా వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక పావు గంట తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి రైస్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను, నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ పండగకి మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ కర్రీ మీరు చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.